16/5/2026 నాడు ఉదయం గజ్వేల్ పట్టణం క్యాసారంలో గల అయ్యప్ప గోశాలలో పెద్ద అమావాస్య సందర్భంగా అయ్యప్ప గోశాల నిర్వాహకుడు మరియాల శ్రీనివాస్ గుప్తా మరియు బొగ్గుల సురేష్ ఆధ్వర్యంలో గోవులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గజ్వేల్ పట్టణ ప్రముఖ బంగారం వ్యాపారి బాబులాల్ కుటుంబ సభ్యులతో వచ్చి గోవులకు దానా పెట్టి ప్రత్యేకంగా పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆవులను రక్షించాలని, వాటిని కలేబరాలకు తరలించకుండా వాటిని గోశాలకు పంపి సంరక్షించాలని విజ్ఞప్తి చేశారు. గోశాల అంటే గోవులకు ఆశ్రయం. వయసైపోయినా పాలివ్వని రోడ్డున పడ్డ కబేలాలకు తరలిపోతున్న గోవులను కాపాడి వాటిని కడుపు నిండా మేత ఉంచడానికి నీడ కల్పించే పుణ్యక్షేత్రం. ఈ రోజు రైతు రసాయన ఎరువుల మీద ఆధారపడుతున్నాడు. భూమి చచ్చిపోతోంది, ఆహారం విషతుల్యం అవుతోంది. దీనికి పరిష్కారం గో ఆధారిత వ్యవసాయం. ఒక దేశీ ఆవు పేడ మూత్రంలో 30 ఎకరాలను సేంద్రియంగా పండించవచ్చు. గోశాలలు పెరిగితే రైతు బతుకుతాడు, భూమి బతుకుతుంది, మన ఆరోగ్యం బాగుపడుతుంది. గోమాతలో 33 కోట్ల దేవతలు ఉంటారని మన శాస్త్రం చెబుతుంది. గోసేవ చేసిన వారిని ఆ దేవతల అనుగ్రహం ఉంటుంది. ఇది మతం కాదు, కృతజ్ఞత. మనకు జీవితాన్ని ఇచ్చిన తల్లికి మనం చూపే కనీస ధర్మం. కాబట్టి ఏంటంటే ప్రతి ఊరిలో ఓ గోశాల ఉండాలని, ప్రతి ఇంటికి ఒక పిడికడు గోగ్రాసం వెళ్లాలని, నెలకు ఒకసారైనా గోశాలకు వెళ్లి సేవ చేయాలని, మీ పిల్లలను తీసుకెళ్లాలని, వాళ్లకు కూడా గోమాత విలువను తెలియచేయాలన్నారు. గోశాలను కాపాడుకోవడం అంటే మన సంస్కృతిని, మన వ్యవసాయాన్ని, మన భవిష్యత్తును కాపాడుకోవడమే. గోమాతకు జై, భారతమాతకు జై. ఈ కార్యక్రమంలో గోశాల నిర్వాహకులు మరియాల శ్రీనివాస్ గుప్తా, బొగ్గుల సురేష్, రాంబాబు, లాల బుచ్చిరెడ్డి, నరసింహ, రాఘవేందర్ తదితరులు పాల్గొన్నారు. बहुत ही कठिन का दिन चल रहा है। गौमाता का सेवा का पुण्य मिले तो बहुत ही अच्छी बात है। सब जनों से हाथ जोड़ के रिक्वेस्ट है कि आके गौ माता का पूजा करें और गौ माता की सेवा करें। आपको भगवान बहुत बहुत पुण्य होगा और बहुत बहुत सेवा का मौका मिलेगा। नमस्कार। ఈ శరణమయ్యప్ప ఈరోజు అమాస సందర్భంగా మన బాబులాల్ సేడ్ వారు కుటుంబ సమేతంగా వచ్చి గోమాత పూజ చేసి గోమాత దీవెనలు తీసుకున్నారు. కాబట్టి వారికి వారి కుటుంబానికి ఆయురాగ్యాలు, అశ్వర్యాలు, సుఖశాంతులు ఉండాలని మనసు పుట్ట కోరుకుంటున్నాను. జై గోమాత, జై గోమాత. గోమాత్రే నమః. గజ్వేల్ పట్టణంలో అత్యంత వైభవంగా శ్రీ అయ్యప్ప గోశాలను దాదాపు ఒక 8 సంవత్సరాల నుంచి నిర్వర్తిస్తున్నాము. ఆ పరంపరలో భాగంగా ప్రతి అమావాస్య రోజు కూడా గోమాత పూజా కార్యక్రమాన్ని గత సంవత్సరంగా నిర్వర్తిస్తున్నాము. ఈ యొక్క పూజకు సహకరించిన దాతలు చాలామంది అమావాస్య రోజు వచ్చి గోమాతకు వారి యొక్క భక్తిని ప్రదర్శించుకుంటూ వారికి గోమాతకు నైవేద్యంగా గడ్డి కానీ, ఏదైనా తినుబండారాలు కానీ, పండ్లు కానీ, ఆకుకూరలు కానీ గోమాత సమర్పించుకుంటున్నారు. అదేవిధంగా ఈ యొక్క గజ్వేల్ పట్టణంలో ఉన్నటువంటి ఈ గోశాల భక్తుడు కూడా వారి యొక్క కళ్యాణ మహోత్సవ దినం కానీ, జన్మదినం కానీ, ఇక్కడ జరుపుకునేటువంటి బర్త్డే రోజు అంటే పుట్టినరోజు నాడు గోమాతకు సేవ చేసుకోవడానికి వచ్చి గోమాతకు గ్రాసం కానీ, గోమాతకు ఆకుకూరలు కానీ ఇచ్చుకుంటూ, అదేవిధంగా కూరగాయలు ఇచ్చుకుంటూ చాలామంది వస్తున్నారు. వారందరికీ కూడా ఆ గోమాత ఎల్లవేళలా అండదండలా వండుకుంటూ ఈ గోశాలకు సేవ చేసినటువంటి భక్తులకు, గోశాలకు సహకరించినటువంటి దాతలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఇక్కడ ఉన్నటువంటి ఈ గోశాలలో దాదాపు 40 ఆవుల దాకా ఉన్నాయి. వీటికి అవసరమైనటువంటి గడ్డి, గ్రాసం కూడా చుట్టుపక్కల ఉన్న ప్రాంతాల్లో ఉన్నటువంటి భక్తులు మాకు చేరవేస్తున్నారు. మరి ప్రతి కోతల సమయం వచ్చినప్పుడు వాళ్ళందరూ మాకు గడ్డి మోపులు పంపిస్తున్నారు. మరి అదేవిధంగా ఇప్పుడు జరిగేటువంటి కోతలు జరుగుతున్నాయి కాబట్టి ఎవరైనా దాతలు సహకరించదలిస్తే ఆ గడ్డి మోపులు గోమాత సమర్పించుకుంటే బాగుంటుంది. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకొని గోమాతకు సేవ చేసి గోసేవకు పాల్గొని పునీతులు కావాల్సింది